ఓం నమో భగవతే శ్రీరమణాయ. 25/12/45 మధ్యాహ్నం. గిరి ప్రదక్షిణకు వెళుతూ భగవాన్ అనుమతి కోసం హాలులోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్ కాంపౌండరు ఎన్. పిషరోటి తాను మలయాళంలో అప్పుడే రాసిన పద్యాలను చదువుతూ ఉన్నారు. హాలులో చింతా దీక్షితులు తెలుగులో వ్రాసిన రమణగోపాలం చదివారు. అందరూ చాలా సంతోషించారు. భగవాన్ కూడా చాలా మెచ్చుకొని అది అందరికీ చదివి వినిపించదగినది అన్నారు. అదేవిధంగా దానిని చదివారు. 26/12/45 మధ్యాహ్నం. వెంకటాచలం కూతురు సౌరీస్ కొన్నేళ్ల కిందట మొట్టమొదటిసారి భగవాన్ను దర్శించినప్పుడు ఆమె అనుభవాన్ని మిత్రునికి లేఖ రాసింది. అది భారతిలో ప్రచురింపబడినది. సౌరీస్ తండ్రి వెంకటాచలాన్ని చూపిస్తూ, భగవాన్ వెంకటాచలం ఉదయం వచ్చాడు. నేను డాక్టర్ శ్రీనివాసరావును కూడా వచ్చి వెంకటాచలం పక్కన నిలబడమని చెప్పి అందరికీ వాళ్ళిద్దరినీ చూపించాను. వాళ్ళెవ్వరూ వారిలో ఒకరిని చూసి ఇంకొకరుగా అనుకోకూడదని అలా చేశాను. వారి పోలికలు అలాంటివి. 2-3 ఏళ్ల ముందు ఈ పోలికలు మరీ ఎక్కువగా ఉండేవి. 1938లోనో 1939లోనో వెంకటాచలం దీక్షితులకు రాసిన ఉత్తరాల సంపుటం ముద్రించబడి భగవాన్కు అంది ఉన్నది. ఆ ఉత్తరాలలో భగవాన్కు చెందిన భాగాలను హాలులో చలం అందరికీ చదివి వినిపించారు. 27/12/45 ఉదయం. 25వ తేదీన భగవాన్ స్కందాశ్రమానికి వెళ్ళిన సంగతులను నాగమ్మ వాళ్ళ అన్నకు రాసిన ఉత్తరాన్ని భగవాన్ చదువసాగారు. ఆయన కొంచెం చదువుగానే అందరూ వినేలా గట్టిగా చదివితే బాగుండునే అని నేనన్నాను. అదేవిధంగా దానిని నాగమ్మ చదివితే వెంకటాచలం దానిని అనువదించారు. దానిని మేమంతా ఎంతో మెచ్చుకున్నాం. 3 రోజులుగా యచ్చమ్మ చాలా జబ్బుగా ఉందని, 2 రోజులుగా స్పృహ లేదని ఎవరో భగవాన్తో చెప్పగా, ఆమె అప్పుడప్పుడు అలాగే కండ్లు మూసుకునే ఉంటుంది అని భగవాన్ అంటే, ఆమె కోలుకుంటుంది అని భగవాన్ చెప్పినట్టుగా నేను అనుకున్నాను. 28/12/45 ఉదయం. 27వ తేదీ రాత్రి 2:30 గంటలకు యచ్చమ్మ చనిపోయింది. ఉదయం 8 గంటలకు ఈ విషయం భగవాన్కు హాలులో తెలిపారు. అప్పుడు యచ్చమ్మ సంగతులే మాట్లాడుకున్నాం. 1907 మొదలు ఇప్పటి దాకా పట్టుదలగా ఒక్క పూట కూడా మానకుండా ఆమె భగవాన్కు భోజనం తెచ్చేది. భగవాన్కు అట్లా ఆహారం ఇచ్చిన 3 కూడా భగవాన్ జ్ఞాపక చేసుకున్నారు. అందులో ఒకరు రాజమ్మాళ్. ఆ రోజుల్లో పెద్ద గుడిలో విప్ప చెట్టు కింద భగవాన్ ఉండేవారు. ఆమె భగవాన్కు భోజనము పెట్టనిదే తాను తిననని వ్రతం పట్టింది. ఈ వ్రతం భగవాన్ అక్కడి నుంచి కదిలి గురుముహూర్తం వెళ్లే వరకు 2 నెలలు సాగింది. గురుముహూర్తం వెళ్ళాక కూడా 2 రోజులు అన్నం పంపితే భగవానే ఇంకా ఆపేయమన్నారు. ఆమె ఈ మధ్యనే చనిపోయిందట. మరొక ఆవిడ కమ్మర్ల కులానికి చెందిన మీనాక్షమ్మాళ్ గురించి కూడా భగవాన్ తెలిపారు. ఆమె నిజంగా రాక్షసే. రోజు గిరి ప్రదక్షిణం చేసి వచ్చి అప్పుడు వంట చేసి నాకు భోజనం పెట్టేది. కొంతకాలం అయ్యాక పళనిస్వామితో సహా ఆమె అందరి మీద అధికారం చెలాయించేది. వేరే ఎవరైనా భోజనం తెస్తే అందులో కొంచెం నాకు పెట్టి మిగిలిందంతా తను తీసుకెళ్లేది అని భగవాన్ అన్నారు. ఆ మధ్యాహ్నం భగవాన్, మన నాగప్ప తల్లి రత్నమ్మ కూడా ఆ రోజుల్లో అన్నం తెచ్చేది అని అన్నారు. క్రమం తప్పకుండా రోజు వస్తున్న ఆహారం విషయమై భగవాన్ అట్లా క్రమం తప్పకుండా అన్నం పంపించడం అన్నది ఎంత కష్టమో మీరు ఊహించనే లేరు. అలా కష్టపడి వంట చేసి తెచ్చేవారు కొంత అధికారాన్ని ఆశిస్తారు. అది వాళ్ళలో కొంత ఆహాన్ని కూడా పెంచుతుంది. అలా తెచ్చిన ప్రతివారు వారి భోజనంలో నేను కొంతైనా తినవలనని కోరుతారు. అంతేకాకుండా నీ చేత్తో కొంచెం వడ్డించవే అని ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రతివారు కొంచెం కొంచెం వడ్డిస్తారు. వారు పెట్టేదంతా కలిపి తట్టెడవుతుంది. ఎంతమందో ఎన్నెన్నో ఎప్పుడు పడితే అప్పుడు తెస్తూనే ఉంటారు. వాటిని తీసుకోక తప్పదు. ఒక్కొక్కప్పుడు మేము పాలు, భోజనం, గంజి ఏవి ఉంటే వాటినన్నిటినీ కలిపి అది నీళ్లగా తయారైతే తలా కొంచెం తాగేవాళ్ళం. స్వామిత్వం ఉందే, అది చాలా కష్టం అబ్బా. మీకది అర్థం కానే కాదు. నేను 50 ఏండ్ల అనుభవంతో చెబుతున్న మాట ఇది. ఇలాంటి అనుభవమే గురుముహూర్తంలో కూడా జరిగాక అది తప్పించుకోవడం కోసం ఒకచోటనే ఎక్కువ కాలం ఉండటం ఇష్టపడలేదు. ఆ మధ్యాహ్నం శాంతమ్మ వచ్చి భగవాన్తో యచ్చమ్మ చనిపోవడం సంగతి తెలిపింది. యచ్చమ్మ పరమ శాంతంగా వెళ్ళిపోయింది. ఆమె ప్రాణం సరిగ్గా ఎప్పుడు పోయిందో అక్కడున్న వాళ్ళకే కూడా తెలియదు. అంతకుముందు 2 రోజులు ఆమె తెలివిలో లేకున్నా ఆ 2 రోజులలో ఒక్కసారి కాస్త తెలివి వచ్చినప్పుడు ఆమె అడిగిన ఒకే ఒక ప్రశ్న భగవాన్కు అన్నం పంపినారా అన్నది మాత్రమే. ఆ తరువాత నాగమ్మ వల్ల అది సరికాదని నేను విన్నాను.
హెచ్చమ్మ మనసు భ్రమిస్తున్నదా లేక సరిగా ఉన్నదా అని తెలుసుకోవడానికి ఎవరో భగవాన్కు ఈరోజు అన్నం పంపారా అని ప్రశ్నించారు. తక్షణమే హెచ్చమ్మ గుర్తించినట్లుంది. ఆమె దేహాన్ని దహనం చేశారు. అలాంటి వారిని దహనం చేయరాదు, సమాధి చేయాలి అని అంటారే అని నేను భగవాన్ని అడిగాను. ఆమె తనను దహనం చేయమని, తన అస్థికలు మాత్రమే తీసుకువెళ్ళి వాళ్ళ గ్రామంలో భూస్థాపితం చేయమని అడిగిందట అని భగవాన్ అన్నారు. భగవాన్ ఆమె చాలాసార్లు కళ్ళు మూసుకునే ఉంటుందని అన్నారే, దానికి అర్థమేమిటని నేను భగవాన్ని అడిగాను. ఆయన ఇలా వివరించారు. ఆమె సహస్రారంపై దృష్టిని ఏకాగ్రపరిచి ప్రాణాన్ని పూర్తిగా నియమించి సమాధి లాంటి స్థితిలో 2-3 రోజులు ఉండడం అభ్యసించేది. అది కేవలం లయ మాత్రమే. అంత మాత్రంతో ఎవరూ తృప్తి పడకూడదు. దాని నుంచి వెలువడి దానికి అతీతంగా ఉన్న స్థితికి చేరుకోవాలని నేను ఆమెకు చెప్పాను. జగన్లాల్ యోగి పరిచయం చేసిన జోషి అనే ఆయన ఈ క్రింది ప్రశ్నలను అడిగితే భగవాన్ ఇలా జవాబులిచ్చారు. ప్రశ్న: నేనెవరు అని ఆలోచించినప్పుడు నేను ఈ నశించే దేహాన్ని కాను, నేను చైతన్యాన్ని, ఆత్మను లేక పరమాత్మను అని జవాబు వస్తుంది. అప్పుడు వెంటనే ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. ఆత్మ మాయకు ఎందుకు లోనైంది అని. ఇంకో విధంగా చెప్పాలంటే ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు పుట్టించాడు? జవాబు: నేనెవరను విచారము అంటే నేను అన్న తలపు యొక్క లేక అహంకారం యొక్క మూలాన్ని వెతకటం. నేను ఈ దేహాన్ని కాదు లాంటి ఇతర ఆలోచనలేవీ చేయకూడదు. నేను మూలాన్ని వెతకటం ఇతర తలుపులను ఆవలికి నెట్టడానికి సాధనం. నీవు ఇందాక అన్నటువంటి తలుపులకు మనం ఆస్కారం ఇవ్వకూడదు. మన దృష్టినంతా నేను మూలాన్ని కనుక్కోవడం పైననే కేంద్రీకరించాలి. ఏదైనా తలుపు వచ్చిన వెంటనే ఆ తలుపు ఎవరికి కలుగుతోంది అని అడిగితే జవాబుగా ఆ తలుపు నాకు అని వస్తుంది. ఆ తర్వాత ఈ నేను ఎవరు, అది ఎక్కడి నుంచి అన్న ప్రశ్నలు తల చూపుతాయి. ప్రశ్న 2: ఆత్మ సాక్షాత్కారానికి అందే వస్తువా? జవాబు: ఆత్మ ఉన్న రీతిగానే ఉంటుంది. అది ఎప్పుడూ సాక్షాత్తే. ఒకటి తెలుసుకున్నది, ఇంకొకటి తెలియబడేది అని 2 ఆత్మలు లేవు. దానిని తెలియడం అంటే అదిగా ఉండడమే. అది ఇతరములైన దేనిని గుర్తించే స్థితి కాదు. ఆ తెలివే అది. 3వ ప్రశ్న: బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్నదానికి అర్థమేమో నాకు తెలియలేదు. ఈ ప్రపంచానికి ఉనికి నిజంగా ఉందా? లేదా జ్ఞాని ఈ ప్రపంచాన్ని చూడడా? లేక దాన్ని ఇంకొక విధంగా చూస్తాడా? జవాబు: అది సత్యమో కాదో ఆ సంగతేదో ఆ ప్రపంచాన్నే చూసుకొని అసలు నీవు నిజమా అన్న సంగతి విచారించు. అప్పుడు అన్ని విషయాలు స్పష్టమవుతాయి. జ్ఞాని ప్రపంచాన్ని ఎలా చూస్తాడో నీకెందుకు? నిన్ను నీవు తెలుసుకో, అప్పుడు అంతా అర్థమవుతుంది. ఈ నామరూపాల ప్రపంచం ఆత్మను పరిమితం చేయదు. జ్ఞాని ఆత్మను అన్నిటికంటే అతీతంగా చూస్తాడు. 4వ ప్రశ్న: పూజ ఎలా చేయడమో నాకు తెలియదు. దయచేసి పూజ చేయడం ఎలాగో నాకు చూపుతారా? జవాబు: పూజించేవాడు, పూజించబడేది అనే 2 ఉన్నాయా? ఆ పూజించే నేనును కనుక్కో. అదే ఉత్తమ పద్ధతి. ఎప్పుడు చూచేవాణ్ణి కనిపెట్టాలి. హరే రమణ.